మన జీవితంలో మనం కూడా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉన్నారు. సేవకుల ద్వారా, వీడియోస్ ద్వారా ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని పిలుస్తూనే ఉన్నారు. మరి మనం ఇప్పటికైనా కానీ దేవుడిని చూసి మనలో ఉన్నటువంటి లోపాలను, బలహీనతలను ఆయనకి తెలియజేసి వాటిని బలంగా ఎలా మార్చుకోవాలి, మనం ఎలా ప్రతి ఒక్క పరిస్థితుల్లో నిలకడగా నిలబడాలి అని ఆలోచన కలిగి ప్రార్థనా పూర్వకంగా ఆయన అడిగినట్లయితే దేవుడు చెబుతున్నటువంటి మాట, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా నన్ను అడగవలను. మనం దేవుడిని అడిగినట్లయితేనండి ఆయన ఎవరిని గద్దెంపగా మన గత జీవితాన్ని తలుచుకొని, లేదంటే పాస్ట్ లైఫ్ని ఊహించి, నువ్వు ఎలా ఉన్నావు కదా, నువ్వు అలా ఉన్నావు కదా, నా దగ్గరికి రాలేదు కదా, ఇంతకాలం రాలేదు కదా, నీకు ఇలాగే అవ్వాలి, అలాంటి మనుషుల యొక్క సైకో లక్షణాలు దేవునిలో మనకి ఎప్పుడు కనిపించవండి. ఆయన యొద్దకు మనం వచ్చినట్టు వెంటనే ఆయన చెబుతున్నటువంటి మాట, నా యొద్దకు వచ్చు అని నేను ఎన్నటికీ త్రోసివేయవాడను కాను. ఆయన ఎప్పటికీ త్రోసివేసే వ్యక్తి కాదండి. మనం వెళ్ళి ఆయన అడగగలగాలి, మనం ఆయనతో మాట్లాడగలగాలి, ఆయన మనసు గ్రహించగలగాలి, ఆయన ఏం చెప్తున్నారో వినగలగాలి, విని అంగీకరించగలగాలి, అంగీకరించి క్రియలలో పెట్టగలగాలి. అలా మనం చేయగలిగితే ప్రియులారా, సమస్య మన దగ్గర నుంచి పారిపోయేలా చేస్తారు తప్ప మనం సమస్యను చూసి తిరిగి పారిపోయేలాగా ఎప్పుడు ఆయన చేయరు. అలా చేసిన దాఖలాలు బైబిల్లో మనకి ఎప్పుడు కనిపించవు.